హలో ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. నేను వార్తలను వార్తలా కాకుండా మీ అందరికీ నిత్య జీవితంలో ఉపయోగపడేటట్టుగా చెప్పడం జరుగుతుంది. సో, ఈ ప్రతి ఒక్క వార్త మనకి లెసన్ అవుతుంది. అందుకే మీరందరూ తెలివైన వాళ్ళు అవుతారు. దయచేసి ఇప్పుడు మన వార్తలకి వెళ్దాం. మరి ఇది దిశ పేపర్ తీసుకున్నాను. మరి దిశ పేపర్ కొన్ని తక్కువ వ్యూస్ ఉన్నవి కూడా మన దగ్గరికి వస్తాయి అనిపించింది. కొంచెం బాగుంది. సరే చూడండి. ఇండియా టార్గెట్ 265. ఇది క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళు మరి బాగా చూస్తారు. సో మరి నాకు క్రికెట్ అంతగా తెలియదు. నా దృష్టిలో క్రికెట్ ఆడి సమయం వృధా చేస్తున్నారు. క్రికెట్ తెలుసుకోవడం మాట్లాడడం వల్ల వాళ్ళు రియల్ హీరోస్ కారు. రియల్ హీరోస్ ఎవరు? మన రాజకీయ నాయకులే రియల్ హీరోస్. మంచి రాజకీయ నాయకుడు వాడిని గెలిపించాలి. వాడి వల్లనే ఈ దేశం బాగుపడుతుంది. మన అందరం బాగుపడదాము. మన ప్రాణాలు, మానము, సంపద అన్ని కూడా రక్షింపబడతాయి. సో ధర్మాన్ని గెలిపించే నాయకులకు ఎన్నుకోవాలి. వాటి గురించే మనం తెలుసుకోవాలి. అయితే మరి ఇందులో ఇండియా టార్గెట్ 265 ఉంది. ఎక్కువగా డీప్గా వెళ్ళట్లేదు. మరి మనం ఇక ఇఫ్తార్ సాయంత్రం 6:21 సహా రేపు 5 గంటలకి ఉదయం అనమాట. సో ఆ టైం ఇఫ్తార్ అంటే భోజనం చేసే టైం అనుకుంటాను నేను. మరి ఇక డైనమిక్ అనేది తీసుకున్నాడు దిశ. గ్రాడ్యుయేట్ ఫలితాల్లో కమలం జోరు. సో కమలం అంటే బీజేపీ పార్టీ చాలా జోరుగా ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా అంజురెడ్డే దద్దరిల్లేటట్టుగా మరి సాధిస్తున్నాడు. చూడండి పెద్దగా అయిపోయింది పేపర్ కూడా. అయితే ఈ వార్త లేటెస్ట్ రాలేదు. ఇది 75,000 ఓట్లతో ఆయన గెలిచేశాడు అంజిరెడ్డి. తర్వాత స్థానం 70,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వచ్చాడు. మూడవ స్థానంలో బీఎస్పీ పార్టీ. సో బీసీ నినాదంతో వస్తుంది వాళ్ళు. మరి వాళ్ళకి సపోర్టు టీఆర్ఎస్ పార్టీ చేసింది. అతనికి కూడా అతని పేరు ఏదో కృష్ణ ఉంది, హరికృష్ణ. అతనికి 60,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు ప్రసన్న హరికృష్ణ షాక్. ఎందుకంటే కాంగ్రెస్కి దగ్గరగా వెళ్ళిపోయాడు ఈయన. ఓకే. కరీంనగర్ గ్రాడ్యుయేట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం ఇంకా అది చదవను. ఇంకా ఇది కొద్దిగా మనం ఇది చదవనక్కర్లేదు. సో ఇది గ్రేట్. మరి అంజిరెడ్డి నంబర్ 1. సో యువతలో బీజేపీ దద్దరిల్లి వస్తుంది. చదువుకున్న వాళ్ళలో మరి ఎలక్షన్స్ మెయిన్ ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ బీజేపీ వాళ్ళు వెళ్ళాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కనీసం 1000 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఈ ముసలి వాళ్ళని కూడా కాళ్ళు మొక్కైనా ఓట్లు అడగడంలో తప్పులేదు. ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు, గుర్తింపును కోరుకుని వాళ్ళు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో విజయం వచ్చిన గర్వంతో విర్రవీగే వాళ్ళు కాదు, అపజయం వచ్చిన కుంగిపోయే వాళ్ళు కాదు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా భగవద్గీతలో ఉన్నట్టుగా నడుచుకునేవాళ్ళు. తమ టిఫిన్లు తాము తీసుకెళ్ళి తాము ప్రచారం చేస్తూ, తమ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, వెక్కిరింపులు వచ్చినా, అవమానాలు జరిగిన ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళు మరి ఎందరున్నారో ఆయన విజయం వెనకాల వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారాలు తెలియచేయాలి. ఇక ఇక్కడికి వెళ్ళాలి మళ్ళీ మనం స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు. ఒకటి మర్చిపోయాను. సో స్వాతంత్ర సమర యోధులు ఎట్లయితే పోరాటం చేసిండ్రో ఆ రోజుల్లో తమ ప్రాణాలు లెక్క చేయకుండా, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మరి ఐసీఎస్ అంటే అప్పుడు ఐపీఎస్ కంటే మరి చాలా పవర్ఫుల్. ఆ రోజుల్లో ఒక కానిస్టేబుల్కే వణికేవాళ్ళు. అంత పెద్ద పోస్టును వదిలేసి తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మరి దేశ స్వాతంత్రం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు. ఎన్నో బాధలు పడ్డాడు. చరిత్రలో మరి మిగిలిపోయాడు. అట్లాగే మీరు కూడా ఇప్పుడు కూడా రాక్షసులందరూ ఒకవైపు, ధర్మం కోరుకునే వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. సో మీరు ఏ పార్టీ గెలుస్తుందో అని విరేక్షకుల్లాగా చూసుకుంటా కాదు, మీరేం చేస్తున్నారు? శ్రీ రామచంద్రుడు బ్రిడ్జి కడుతుంటే ఒక ఉడత కూడా తనకు తోచిన ఒక రాయిని పట్టుకొని వెళ్ళి వేసేసేది.
బ్రిడ్జ్ అవుతుందా, నిజంగా రాముడు కడతాడా కట్టడా సూతం అని చెప్పి ఇలా గుడ్లు అప్పగించి చూడలేదు నాయన. ప్రతి ఒక్కళ్ళు ఎఫర్ట్ పెట్టాలి, లేకపోతే మీరు యమలోకంలో భయంకరమైన శిక్షలు ఉండి తీరుతాయి. ఇంకా భూలోకంలోనే ఉంటాయి, ఇంకా సరిపోకపోతే యమలోకంలో ఉంటాయి. మళ్ళీ జన్మలకు కూడా ఇది క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళవి వచ్చే జన్మకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో జారీ, అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, హైకోర్టు. ఇది చూడండి, ద్విసభ్య సభ్యులు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి, అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, హైకోర్టు రిజిస్ట్రార్కి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో జారీ. ఈ నెల 22 లోపు కౌంటర్ దాఖలు ఆదేశం. విచారణ 25వ తేదీకి వాయిదా. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం లేపిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై నేడు సుప్రీంలో కోర్టులో విచారణ జరిగింది. మరి ఇంతకుముందు చాలాసార్లు ఫిరాయింపులది జరగలేదు, అది అలాగే ఉండిపోయింది. కేసీఆర్ మరి అప్పుడు కూడా ఎలాగ అందరు లాగేసుకుంటే 5 ఏళ్ల వరకు కూడా దాన్ని ఏమీ చేయలేకపోయారు. అంటే పుణ్యకాలం అంతా గడిచిపోయింది. అలా చాలాసార్లు మరి అప్పుడు వైఎస్ఆర్ కూడా ఇలాగే అన్ని పార్టీలకెళ్ళి గుంజేసుకుంటే కూడా అక్కడ మరి సుప్రీంకోర్టు కలగజేసుకోలేకపోయింది. కానీ ఇప్పుడు బీజేపీ ఉంది కేంద్రంలో కాబట్టి వీళ్ళు కొంచెం మంచి జడ్జెస్‌ను ఎన్నుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు తీర్పులు కాస్తో కూస్తో చాలా బెటర్‌గా ఇస్తున్నారు. సో, మరి అదే దాని ఫలితం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత తొందరగా తీర్పు రావడం చాలా గ్రేట్. ఇక్కడ టెక్నికల్‌గా అంటే మాకు నోటీసు అందలేదు అని వీళ్ళు తప్పించుకుంటున్నారు. సో, మరి చూద్దాం. బీఆర్ఎస్ బీ ఫారం మీద గెలిచి అధికార పార్టీలోకి మారిన 10 ఎమ్మెల్యేలపై ఈ దొంగ నా కొడుకులు ఇప్పుడు కరెంట్ కూడా పోయింది. బీఆర్ఎస్‌లో మరి గెలిచి అక్కడ ఎందుకు వెళ్ళిపోయారు? మనం ఇప్పుడు కరెంట్ అక్కడ ఓపెన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, మరి ఇంతకుముందు ఈ కాలయాపన చేసేవాళ్ళనమాట. పుణ్యకాలం అంతా గడిచిపోవడం. అంటే ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు పోస్ట్‌పోన్ చేశారనుకోండి, 5 ఇయర్స్ వరకు, అప్పుడు పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. సో మరి అలా జరగకూడదంటే వెంటనే ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత వీళ్ళని సస్పెండ్ చేసినా ఏమొస్తుంది? వీళ్ళు 5 ఏళ్ళు పదవి కాలం అనుభవిస్తారు. యాక్చువల్‌గా పార్లమెంట్‌లో చట్టం ఏం చేశారంటే పార్టీ ఫిరాయింపుదారులను వాళ్ళని అనర్హత వేటు వేయాలి. మరి అలా చేయకపోవడానికి కారణం విపరీతమైన డిలే. సో అక్కడ జడ్జీలు చేస్తున్నారా, ఇక్కడ ఎవరు చేస్తున్నారు, మొత్తం మరి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసేది కంపల్సరిగా వీళ్ళ పైన. సో కేంద్రం కూడా గురుగా ఉంది, ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదని వీళ్ళ తపన ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. అయితే పుణ్యకాలం గడిచిపెట్టేట్టుగా చేయకూడదని చూస్తున్నారు. స్పీకర్ తరపు న్యాయవాది ఇప్పటి వరకు తమకు నోటీసుగా అందలేదు అని చెప్పాడంట. సో ఇది టెక్నికల్ ఇష్యూ. సో అందజేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. చాలాసార్లు ఈ నోటీసులు కూడా తీసుకోరు, కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తారు, లేరని చెప్పడం వల్ల అలా కూడా తప్పించుకుని ట్రై చేస్తారు. అయితే సిఏ ఫలితాల్లో తెలంగాణ అమ్మాయిలు సత్తా. వెరీ గుడ్. అసలు సిఏ చాలా ఇంపార్టెంట్. కంపెనీలన్నీ రన్ చేసేది వీళ్ళే. అకౌంట్స్ ఆఫ్ ఇండియా సిఏ ఇంటర్ ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మొదటి 2 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. సో 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వెరీ గుడ్. అందులో హైదరాబాద్ అమ్మాయి దీపాంశి అగర్వాల్ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ కైవసం చేసుకుంది. చాలా గ్రేట్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వం మనం, ఎందుకంటే మొత్తం ఇండియాలోనే ఈమె మొదటి ర్యాంక్. తర్వాత ఏంటి మరి, విజయవాడకు చెందిన చోట సోమనాథ్, ఈయన తెలుగువాడు, పిల్లవాడు ఆల్ ఇండియా 2వ ర్యాంక్ దక్కించుకున్నాడు. సో ఉత్తరప్రదేశ్లోని హాథురాస్కు చెందిన సర్వాక్ అగర్వాల్ 3వ ర్యాంక్. సో మనమే గ్రేట్ ఈ విషయంలో. కుక్క కోసం కుయికి అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం, వాహనం స్విచ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు. సో అందులో కుక్క ఉంది, కుయ్ అంటూ సైరన్ మార్మవుతుంది. కుక్క కోసమా? కుయ్ అంటే సైరన్ మార్మవుతుంది, అంబులెన్స్ దూసుకొస్తుంది. లోపల ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నాడని వాహనదారులు అంతా పక్కకు తప్పుకొని అంబులెన్స్ దారిస్తున్నారు. వాహనం మరింత వేగంగా వెళ్తుంది. ఇందులో తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ లో ఆపారు. డోర్ తీసి లోపలికి చూసిన వారు ఒకసారిగా నమ్ముతున్నారు.
సిమ్ కట్ చేస్తే లోపల ఉన్నది ఒక కుక్క. డ్రైవర్ ఆనతిగా కుక్కకు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించేందుకు మియాపూర్లోని ఓ ఆసుపత్రికి ఉన్నట్టు చెప్పాడు. నిబంధనలకు విరుద్ధంగా అంబులెన్స్ సైరన్ దుర్యోగం చేసినందుకు పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ అంబులెన్స్ యజమాని పైన కేసులు నమోదు చేశారు. ఏసీపీ స్పష్టం చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మరి చాలా అంబులెన్స్ మనం ఎంత ఎమర్జెన్సీలో పాపం చావుబతులు బతుకున్నారేమని మనం అంతా పక్కకి వెళ్ళిపోయి దానికి అంబులెన్స్ వేయిస్తాము. కానీ దొంగనా కొడుకు ఏం చేసినాడు వీడు, కుక్క ఉందని, పోనీ కుక్క కూడా చావుబతుల మధ్య ఉందేమో పాపం అనుకున్నాను నేను. అది కూడా లేదు. దాని వ్యాసెక్టమీ ఆపరేషన్ అంటే కుక్కలకు సంతానం కాకుండా జనాభా పెరగకూడదని తీసుకెళ్తుండ్రు. అది ఎమర్జెన్సీ కాదు అది. కానీ వీళ్ళకేముంటుంది, తొందరగా వెళ్ళాలి కదా, అంబులెన్సే కదా, సైలెంట్ కదా, ఎవడు చూస్తాడులే అని వేసుకుని వెళ్ళిపోతుంది. సో చాలా సార్లు నిజంగా పేషెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే వేసుకుపోవాలి. మళ్ళీ వాడు మామూలుగా వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఆ సైరన్ వేసుకొని వెళ్ళకూడదు. సో మరి ఎక్కడైనా పేషెంట్ చావు బతుకుల మధ్య ఉన్నారు, అక్కడికి అర్జెంటుగా వెళ్ళాలి, అలాంటప్పుడు కూడా మరి వేసుకోవచ్చు అనుకుంటాను నేను. ఎందుకంటే మరి ఆ పేషెంట్ తొందరగా వెళ్ళి తీసుకురావాలి కదా, అక్కడ డిలే అవ్వద్దు. ఆ పేషెంట్ అంటే ఇలాంటివన్నీ వీళ్ళు చెక్ చేస్తారు. ఒక్కొక్కసారి పోలీసులు చాలా తెలివైన వాళ్ళు ఉంటే వీళ్ళు పోలీసులు చెక్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటి ఆఫీసర్లు చాలా మంది గుడ్డిగా ఉంటారు. పోలీసులు కూడా సరే ఎమర్జెన్సీగా ఉంటుంది పోని అనుకుంటారు. కానీ ఇలాంటి మంచి ఆఫీసర్లు ఉండడం వల్ల ఇలాంటివన్నీ మనకు బయటకు వస్తుంటాయి. గ్రాడ్యుయేట్ ఫలితాల్లో కమలం జోరు, ఇది అయిపోయింది ఆల్రెడీ వార్త. మరి కుయ్ అయిపోయింది, ఇది అయిపోయింది, స్పీకర్ ఇది అయిపోయింది. గ్రాడ్యుయేట్ ఫలితాల్లో జోరు. ఏంటి ఇది ఆఫ్ అవుట్లేదు. సో ఈమె మల్లన్న మీద యాక్షన్ తీసుకుంది. మరి తిరుమల మల్లన్న పార్టీ లైన్ దాంట్లో ఉపేక్షించేది లేదు. లేదా మరోసారి మీనాక్షి నటరాజన్ వార్నింగ్, అంతర్గత గొడవలపై ఏఐసిసి ఇన్ఛార్జ్ సీరియస్. సో వీళ్ళ ప్రతులను పోయి మల్లన్న కాల్ చేసేది పంట అంటే అందరి ముందు ఓపెన్ గా. అంటే ఇది సర్వే సరిగా జరగలేదు, మా బీసీల సంఖ్య ఎక్కువ ఉంది అని. సో ఎక్కువ ఉందని ఎలా ప్రూవ్ చేస్తావు అంటే సొంత పార్టీ అయి అలా చేయడం వల్ల అది ఊరుకుంటే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నచ్చినవన్నీ బహిరంగం చేస్తే పార్టీ మొత్తం అతలకుతలం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ యాక్షన్ తీసుకున్నది. సో ఈమె డైనమిక్ లీడర్ అనిపిస్తుంది నాకు. ఇవాళ ముఖ్యమైనది, సమస్యలను పరిష్కరించండి, రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహించండి. రాష్ట్రాల్లోని ఎన్నికల యంత్రాంగానికి ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే యంత్రాంగం ఏం చేస్తున్నారు, ఒకే నంబర్ ని చాలా మందికి ఇస్తున్నారంట ఐడి. ఏపీ కార్డులపై టీఎంసీ ఆరోపణల నేపథ్యంలో చర్యలు. డైనమిక్ బ్యూరో వేర్వేరు రాష్ట్రాల్లో ఓటర్లకు ఒకే నంబర్ కలిగిన ఓటర్ కార్డులు జారీ అవుతున్నాయని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల్లోని ఎన్నికల యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ ఇవే చేస్తారు. మరి రాష్ట్రాల్లో ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే, రోహింగ్యాల లాంటి వాళ్ళకి అడమైన వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి వచ్చిన ఓటు మా ఓటు బ్యాంక్ అని చెప్పి వీళ్ళు మేనేజ్ చేసి ఉంటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద లీడర్లే ఇన్వాల్వ్ అవుతారు. మన దగ్గర అయితే ఎంఐఎం లీడర్లే వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు ఇట్లాంటి విషయాలు. సో వాళ్ళకి ఓట్లు ఇప్పించుకుంటారు దగ్గర ఉండి, వాళ్ళకి అనుకూలంగా ఓట్లు ఇచ్చుకుంటారు. అట్లా మమతా బెనర్జీ తీసుకోండి, ఇట్లాగే ఉత్తరప్రదేశ్ లో కూడా ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉన్నారు ఈ జిహాద్ను ప్రోత్సహించే పార్టీలు అందరూ కూడా వాళ్ళ ఓట్ల సంఖ్య పెంచుకోవడం జరిగిన కథలు చేస్తూ ఉంటారు. మరి ఇక నెక్స్ట్ ఇదొక విచిత్రమైన వార్త. బొట్టు పెట్టుకున్నాడని మరి చితకబాద. ఇది పాకిస్తాన్ లో అనుకుంటున్నారా, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నారా? ఇది అబ్దుల్లాపూర్ బయట విద్యార్థి బొట్టు పెట్టుకొని ప్రైవేట్ స్కూల్లో జరిగింది ఇది. ఆ అబ్బాయి వాష్రూమ్ కు తీసుకెళ్లి కడిగించాడంట. బొట్టు పెట్టుకొని చితకబాద బాగా కొట్టి వాష్రూమ్ తీసుకెళ్లి కడిగించాడు. మరి వీళ్ళకి ఎంత మంట ఉంటుందో బొట్టు ఉంటే, మరి ఆ బొట్టు అంటే ఎక్కడ లేని మంట. ఇలాంటి కథలు చేయడం వల్ల హిందువులకు బాధేసి ఇప్పుడు కర్ణాటక సుబ్రుడు లాంటి వాళ్ళు అసలు ఏంది కథ, ఏం చెప్తున్నారు, శక్తి గల వాళ్ళకి ఎంతో విషయం నింపుతున్నారు. అంటే బొట్టు చూస్తే వాళ్ళకి ఏమైంది, ఇలా ఇంకో పార్టీ చేయగలరా? ఇప్పుడు హిజాబ్ వేసుకున్న అమ్మాయిని తీసుకెళ్లి కొట్టి కొట్టి తీసేయగలడు వాడు బతుకుతాడా? అలా చేసిన తర్వాత వాడి మెడపై తలకాయనే ఉండదు వాడికి. ఇక క్రిస్టియన్ల జోలి కూడా వెళ్ళరు. సిల్వ వేసిన సిల్వ తీసేయండి అంటే వాళ్ళ సంఘాలు టీమ్ గా మీద పడిపోతాయి. అయితే సస్పెండ్ చేయడం కాదు, వీని కూడా రూమ్ లేచి బాగా కొట్టాలి. కొడితే తప్ప అది సరైన శిక్ష కాదు.
దెబ్బకు దెబ్బనే కరెక్ట్ శిక్ష. సస్పెండ్ చేసినంత మాత్రాన అది ఏమాత్రం సరి అయిన శిక్ష అని నేను అనుకోను. అలా అవడానికి కూడా చాలా మంది ముందుకు వచ్చి ధర్నాలు చేసి లొల్లి చేసే పేరెంట్స్ అంతా అయింది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కాలు మొక్కాలి. వాళ్ళందరూ కూడా మహా సైనికులు లాంటి వాళ్ళు, శాలరీ లేని సైనికులు వీళ్ళంతా. జిల్లా పెద్ద ఏంటి ప్రిన్సిపల్ అతన్ని చితకబాది వాష్రూమ్ కు తీసుకెళ్లి బొట్టు కడిగించారు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట ఆ పిల్లోడు చెప్తా ఉన్నాడు. ఓ విద్యార్థి ఇవాళ బొట్టు పెట్టుకుని పాఠశాలకు వచ్చాడు. అది చూసిన ప్రిన్సిపల్ లక్ష్మయ్య, ప్రిన్సిపల్ గాడే మళ్ళీ వీడు టీచర్ అన్నాడంటే ప్రిన్సిపల్ సరి చేయాల్సి ఉంటుంది. కానీ మళ్ళీ మేనేజ్మెంట్ హిందూ మేనేజ్మెంట్ అయి ఉంటుంది. వీళ్ళు మేనేజ్మెంట్ కూడా విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ స్కూల్లో కూడా ఇలాగే జరిగింది. వాళ్ళు హిందూ మదర్సులే మేనేజ్మెంట్ అంతా అయినా సరే అక్కడ ఒక టీచర్ ఉంటే వాడు బొట్టు నచ్చదు. ఆ బొట్టున్న అమ్మాయిని హరాస్మెంట్ చేస్తారు. సో టీచర్ కదా నేను అనుకోడు. ఆ టీచర్ స్థాయిలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వస్తారు. అదే హిందువులు 10 మందిగా టీచర్స్ ఉన్న ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ వాళ్ళకి ఇబ్బంది చేసే పని వీళ్ళు చేయరు. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ 2 మతాలు కానీ ఇతర మతాల పైన అసహ్యాన్ని వీళ్ళు తల్లిదండ్రులు చెప్పరు, వీళ్ళు ఊళ్ళో చెప్పరు, వీడు ఎక్కడ నేర్చుకోడు. అందరూ ఒకటే, అందరికి వాల్యూ ఇస్తారు. ఇంకా ఎక్కువ వాల్యూ ఇస్తారు చెప్పాలంటే. హాస్పిటల్కి వెళ్తే ఒక హిందూ డాక్టర్ ఉన్నాడు, ముస్లిం లేడీస్ వస్తే వాళ్ళు ఇంకెక్కువ వాల్యూ ఇస్తాడు. ఇంకా సొంత హిందువులు వచ్చినప్పుడు వీళ్ళు పక్కన పడేస్తాడు. పోరబై చేస్తే లేకపోతే అన్నాడు. కానీ వాళ్ళకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళు గొడవ చేస్తారు, కొడతారు, పలగొడతారు, ఫర్నిచర్ లొల్లేదని మతాల వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అది చూసిన ప్రిన్సిపల్ లక్ష్మ ఎందుకు పట్టుకొని వచ్చావంటూ అందరు విద్యార్థిని కొడుతూ కుట్టడం కూడా భయంకరం కొట్టారంట. మెడల్ కానీ ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలపడంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు. అయితే ఇది కంపల్సరీ క్రిమినల్ కేసు పెట్టాలన్నమాట. క్రిమినల్ కేసు పెడితే అటెంప్ట్ మర్డర్ లాంటివి పెట్టాలి వీడి పైన. అప్పుడే వీడి కొంచెం బుద్ధాన్ని వస్తుంది. ఎందుకంటే దెబ్బలు కొట్టడం జరగదు. ఇంకా ఫ్రెండ్స్ మరి ఇంకేమన్నా చూద్దాం. పాన్ మసాలా ఇదైతే సూపర్ వార్త. ఇది అసలు శుభ్రం చేసిన యూపీ అసెంబ్లీ స్పీకర్. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవడో యూపీ అసెంబ్లీ చూడండి ఎంత మంచి మంచి ఎవరున్నారు, యూపీ ఆదిత్యనాథ్. ఆయన ఎలాంటి స్పీకర్స్ పెట్టుకుంటాడు, ఎలాంటి అక్కడ అందరూ కూడా అద్భుతమైన వాళ్ళు ఉంటారు. అంటే అక్కడ డీజీపీ కూడా చాలా క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు. ఈయన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పార్టీ సమావేశంలో పాన్ మసాలా చిచ్చు రేపింది. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పాన్ మసాలా తిని అక్కడే ఉమ్మి వేశారని స్పీకర్ సతీష్ మహానా చేసిన ప్రకటన సంచలనంగా మారింది. సభ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరిన ఆయన తాను శుభ్రం చేయడానికి గల కారణం అయితే ఇది ఏం చెప్పాడంటే, నేనే దాన్ని శుభ్రం చేశాను, కానీ ఆ సభ్యుడు ఎవరో నేను సీసీ కెమెరాలో చూశాను, కానీ ఆయన పేరు నేను చెప్పను. సో ఆయనంతటా ఆయన వచ్చి నాకు సంజాయిషి ఇచ్చుకుంటే ఓకే, లేకపోతే అందరి పేరులలో ఆయన పేరు బయట పెడతాను. ప్రస్తుతానికి అయితే ఆయన పేరు బయట పెట్టాము, ఆయనను చిన్న చూపు చేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఆయన పేరు బయట పెట్టను అని చెప్పాడు. సో ఇది గాంధీగిరి లాగా అందులో సినిమా చిరంజీవి వేలి తను అడుగుతా ఉంటాడు లాస్ట్ అతను రియలైజ్ అయిపోతాడు. కానీ నిజ జీవితంలో ఈ గాంధీగిరి పనికిరాదు అసలు. ఆయన మొదటిసారి కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూశాడు. ఆయనతో అటు చేయకుండా ఇది మంచిదే, కానీ రెండవసారి ముద్దే కడుగుతూ వెళ్ళకూడదు. కంపల్సరిగా 1-2 సార్లు అవకాశం ఇవ్వాలి ఎవరికైనా, ఎస్పెషల్లీ ఇట్లాంటి విషయంలో. కొన్నిసార్లు అవకాశం ఇవ్వడానికి వీలుండదు. అయితే మరి స్పీకర్ వెళ్ళి కడగడం అంటే అసలు అక్కడ పనులు ఉంటారు, చాలా మంది ఉంటారు. అక్కడ స్పీకర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ అది. కానీ నేనే కడిగానని చెప్పుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇది శుభ్రత పెట్టడం అందరి బాధ్యత అని ఆయన కడిగానని చెప్పడం వల్లనే వాళ్ళందరూ ఫీల్ అయిపోయారు, అదే స్పీకర్తో కడిగించామా అని. అదే మామూలుగా మేము క్లీన్ చెప్పించానంటే అంత ఫీల్ కాదు. అది ఫ్రెండ్స్, మరి ఇంకా చూస్తుండండి. మనం ఇంకా చాలా పనులు చేస్తుండాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. సో మనం నిస్వార్థంగా దైవ చింతనతో లోక కళ్యాణం కోసం పనిచేస్తూ ఉండాలి. జై శ్రీకృష్ణ, జై బాబా.